పీఓకేను అప్పగించడం తప్ప పాక్కు మరో గత్యంతరం లేదు. తూటా పేలిస్తే క్షిపణితో కౌంటర్ ఇవ్వాలన్న ప్రధాని మోడీ. పాక్ సరిహద్దుతో పాటు రావల్పిండి పైన దాడి చేశాం. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి చూపామన్న రాజ్నాథ్. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. పాక్ దాడులను ఎదుర్కొనేందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్న డీజీఎంఓ. రేపు హాట్ లైన్లో ఇండియా పాకిస్తాన్ శాంతి చర్చలు. కాల్పుల విరమణ కొనసాగింపుపై డిస్కషన్. కాల్పుల విరమణను ట్రంప్ ఎందుకు ప్రకటించారు? ప్రధానిని సూటిగా ప్రశ్నిస్తూ రాహుల్ ఖర్గే లేఖ. లక్నోలో బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభించిన రాజ్నాథ్. ఏటా 80 నుంచి 100 క్షిపణుల తయారీ లక్ష్యం. జవాన్ మురళీ నాయక్ కన్నీటి వీడ్కోలు. కుటుంబానికి అండగా ఉంటామన్న పవన్, లోకేష్.